పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 6-7 వచనాలు ధ్యానించుకొని మనము ప్రార్థనలోకి వెళ్దాం. ఎందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు? ఎందువలన అంటే పైన మనం చూసాం, నిర్మలమైనది, వాడబారినది, అక్షయమైన స్వాస్యాన్ని దేవుడు తన కనికరం చొప్పున క్రీస్తు యేసులో మనల్ని, మన ఆత్మని మరలా బ్రతికింపచేసి కడవరి కాలం మందు అంటే యేసు ప్రభు రెండవ రాకడలో బయలుపరచబడుటకు సిద్ధంగా ఉన్న రక్షణ మనకు కలిగింది. ఇప్పుడు నిరీక్షణతో కూడిన రక్షణ కలిగి ఉన్నాం. మనం పాపాలు క్షమించబడ్డాయి, ఆత్మ రక్షింపబడింది. ఈ శరీరాన్ని ఆత్మ విడిచిపెట్టే వరకు కూడా పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవుడు ఒక్కొక్కరికి ఇచ్చిన తలాంతుల్ని, వరాలని, యాచక ధర్మాన్ని వారు క్రమంగా ఎడతెక్కకుండా జరిగిస్తూ రావాలి. శరీరానుసారమైన ప్రవర్తన కాకుండా ఆత్మానుసారంగా ఆత్మను అనుసరించి మనం ఆత్మ సంబంధమైన క్రియలు జరిగిస్తూ దేవుని కోపానికి గురి కాకుండా మనం జాగ్రత్తగా నడుచుకోవాలి. రక్షణ భయంతో వణుకుతో మనం కొనసాగించుకోవాలి. కడవరి కాలం అందు ప్రత్యక్షమైన రక్షణ అంటే యేసుక్రీస్తు ప్రభువు రెండవ రాకడలో ఈ శరీరము, క్షయమైన శరీరము, అపవిత్రమైన శరీరము, వాడబారి శరీరం మార్పు చెంది అక్షయమైన, నిర్మలమైన, వాడబారిన దేహాన్ని ధరించబోతున్నాడు. ఇది నమ్మటానికి ఎలాగా సాధ్యమైందంటే, యేసుక్రీస్తు ప్రభు కూడా మన పాపముల నిమిత్తము ఈ మాంసయుక్తమైన క్షయమైన దేహాన్ని సెలవులో తాను మన కొరకు అర్పించుకొని తాను చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. అయితే ఈ దేహాన్ని మన కొరకు అర్పించుకొని ఈ దేహంలో సమాధి చేయబడి ఈ దేహాన్ని మార్పు చెందిన దేహంగా ఇట్లాగా అక్షయమైన, నిర్మలమైన, వాడబారిన దేహాన్ని తాను కూడా పొందాడు. తాను ఎటువంటి దేహాన్ని పొందినాడో తన విశ్వాసం నుంచి ఆత్మలో జన్మించిన వారందరికీ కూడా నిరీక్షణతో తమ రక్షణ కొనసాగించుకుంటూ చేయవలసిన క్రియలు చేస్తూ వస్తున్నారు. యేసు ప్రభు రెండవ రాకడలో వారు మార్పు చెందుతారు. చనిపోయిన వారి ఆత్మలు ఆయన దగ్గరికి వెళ్తే ఆత్మలు వెంట పెట్టుకొస్తాడు. వారి సమాధుల్లో నుండి నూతన దేహాన్ని ధరించి వారు వెళ్తారు. వారి వెంట సజీవనమై ఉంటే యేసు ప్రభు మనం బతికొండగానే వస్తే అప్పుడు మన మాంసయుక్తమైన దేహం కూడా మార్పు చెంది మనం కూడా మహిమ దేహాన్ని ధరించి ప్రభు దగ్గరికి వెళ్తాం. ఎందుకంటే మన సమాధి ఆల్రెడీ అయిపోయింది. యేసుక్రీస్తు మీద విశ్వాసం నుంచి బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చాం. అది సమాధి గుర్తుగా ఉంది. నేను క్రీస్తు కూడా చనిపోయాను, సమాధి చేయబడ్డాను, క్రీస్తు కూడా తిరిగి లేచానని సాక్ష్యం ఇచ్చాం. కాబట్టి ఇంకా మరణానికి మన మీద ప్రభుత్వం లేదు. యేసు ప్రభువే మన మీద ప్రభుత్వం చేస్తాడు. కాబట్టి యేసు ప్రభువే మనకి అన్ని విషయాల్లో విజయం ఇస్తాడు. దేని మీద తాను విజయం సాధిస్తూ వచ్చినాడు. సాతాను, లోకం, మరణం మీద, ఇవన్నీ కూడా క్రీస్తు మీద ఆధారపడినప్పుడు ఆ విశ్వాసం కలిగి, నిరీక్షణ కలిగి మనం ప్రవర్తించినప్పుడు ఆ విధంగా చేస్తాడన్నమాట. కాబట్టి అది కడవరి కాలం మందు ప్రత్యక్షమగు రక్షణ. విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడుకోవడం మీ కొరకు. అందుకనే మనం విశ్వాసం ఉంటే దేవుడు మనల్ని కాపాడుతాడు. చూడండి, మొదటి తెస్సలోనికైలు 5వ అధ్యాయం 23-24 కలిసి ఉంటే చదవండి. మొదటి తెస్సలోనికైలు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. ప్రాణాత్మ దేహ రీతిగా మనల్ని దేవుడు కాపాడుతున్నాడు. అదే అందుకనే విశ్వాసం ఉండాలి.
యోధా పత్రిక మొదటి అధ్యాయంలో యోధా పత్రిక మొదటి వచనంలో కూడా ఉంటుంది చూడండి. యోధా పత్రిక ప్రకటన ముందు ఉంటుంది. యోధా పత్రిక 1:1. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తు నందు భద్రం చేయబడి తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తు నందు భద్రం చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి, అందుకనే ఎప్పుడు కూడా తండ్రి అయిన దేవుని స్తుతించాలి. తను మనల్ని ప్రేమించి తన కుమారుని పంపించి ఆత్మను రక్షించి క్రీస్తు యేసులో మన జీవాన్ని ప్రాణాత్మ రీతిగా కాపాడుతూ మనల్ని ఇక్కడ వాడుకుంటున్నందుకు, నిరీక్షణ కోల్పోకుండా పరసంబంధమైన జీవమునికి వచ్చిన నిరీక్షణ కోల్పోకుండా భద్రపరుస్తున్నందుకు మనం ఎప్పుడు కూడా తండ్రి అయిన దేవుని స్తుతించబోతులు అంటున్నాం. ఆరాధన చాలా ప్రాముఖ్యమైనది. తండ్రి అయిన దేవుడి ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు నందు భద్రత, ఇది ఎడతెగకుండా కొనసాగాలంటే మనం ఆ రీతిగా చేయాలి. యోహాను సువార్త 6వ అధ్యాయంలో కూడా తీనవసరం లేదు, తెలిసిందే. కాబట్టి అనేకులు భౌతికమైన విషయాల కొరకు, భోజనం కొరకు యేసుప్రభుని వెంబడిస్తూ వచ్చారు. యేసుప్రభు సడన్గా ఏం చేశాడంటే, మీరు ఇక్కడి నుంచి నన్ను తినాలని చెప్పాడు. నన్ను తినడం అంటే, నేను మీకు జీవాహారాన్ని, నిత్య జీవం కావాలంటే, మీ ఆత్మ రక్షణ పొందాలంటే నన్ను తినాలంటే అర్థం ఏంటంటే నన్ను నమ్మాలని అర్థం. దేవుడు పంపిన వాని విశ్వాసం ఉంచుటే మీరు చేయవలసిన క్రియ అని చెప్తాడు. సో అది వాళ్ళకి అర్థం కాకుండా మమ్మల్ని నరమాంస భక్షకులు అనుకుంటున్నాడు ఆయన. నన్ను తినండి, నువ్వు మనుషులు కదా, నిన్ను ఎలా తినాలి మేము అనుకుంటున్నాం. అంటే ఆత్మీయ అర్థాలు వేరుగా ఉంటాయి కనుక అది తెలియనప్పుడు అడిగి తెలుసుకోవాలి తప్ప శరీరానుసారమైన భౌతికమైన అర్థాలు తీసుకుంటే తప్పిపోతూ ఉంటాం. లోకం కూడా అటువంటి లాజికల్ క్వశ్చన్స్ వేస్తుంది, కానీ స్పిరిచువల్ క్వశ్చన్స్ వేయలేకపోతుంది, అర్థం చేసుకోలేకపోతుంది. అందుకనే వీళ్ళందరినీ కూడా బుద్ధిహీనులు అంటాడు. లోక విషయంలో బుద్ధిమంతులైనప్పటికీ దేవుని జ్ఞాన విషయంలో శూన్యులు, అజ్ఞానులని బైబిల్ చెబుతుంది. మనం ఆ స్థితిలో ఉండకుండా ఈ లేఖనాలు ఎప్పుడు కూడా ధ్యానించుకోవాలి. ఇప్పుడు కూడా తన ఆత్మ ద్వారా దాంట్లోని సరైన అర్థాన్ని మనకి బోధిస్తున్నప్పుడు మనం వింటూ రావాలి. విని నేర్చుకుని అప్పుడు విశ్వాసంలో కానీ నిరీక్షణలో కానీ లోపం లేకుండా మన జీవితాన్ని భూమి మీద జాగ్రత్తగా క్రీస్తు యేసులో భద్రపరచబడి దాన్ని కొనసాగించుకోవాలి. అందుకనే అలాగా జరుగుతుంది. శక్తి చేత మీరు కాపాడబడుచు ఆ స్వాస్థ్యం పరలోకమందు భద్రపరచబడి అన్నది. సో మన స్వాస్థ్యం కూడా పరలోక సంబంధమైంది. ఈ లోకంలో ఉన్నంతకాలం మనం ఎవరు దేవునికి దూరస్తున్నాం. చూడండి 2 కొరింథీ 5వ అధ్యాయం 3వ వచనం నుంచి చదవండి. 2 కొరింథీ 5వ అధ్యాయం 3 నుండి చదవండి. ఈ గుడారంలో ఉన్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఏం చేస్తున్నాం? ఈ గుడారం అంటే ఈ మధ్యమైన శరీరంలో, మాంసయుక్తమైన శరీరంలో భారాన్ని, అన్ని భారాలు లేచినప్పటి నుంచి భారమే మూలుగుచున్నాం. పొద్దున్నే మంచం మీద లేవాలంటే ఒప్పుకోదు బాడీ, అయినా లేవాలి తప్పదు. పనులాట అలాంటి, పిల్లల్ని సిద్ధపరచాలి, భర్తను సిద్ధపరచాలి, ఇక ఇవన్నీ కూడా చేయటమే. ఆ తర్వాత ఇది తీసివేయవలనని కాదు, కానీ మత్తమైన జీవము చేత మింగివేయబడినట్లు. మత్యమైనది జీవము చేత మింగివేయబడు. అది ఉన్నట్లు ఆ నివాసంను దీనిపైన ధరించుకొన గోరుచున్నాము. అదనమాట. కాబట్టి ఆ నివాసం అంటే దేవుడు ఇచ్చే మహిమ శరీరం, అది నిత్య జీవంతో కూడిన నివాసం. ఇది తాత్కాలికమైనది, మరణయుక్తమైన దేహం. అది అమర్త్యమైన దేహం, ఇది మర్త్యమైన దేహం. అమర్త్యమైన దేహము దీన్ని ధరించుకున్నప్పుడు మనం నిత్య జీవంలోకి వెళ్ళిపోతాం. కాబట్టి అందుకనే ఈ లోకం, తర్వాత చదవమ్మా, కంటిన్యూ చేయి. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే. మరియు ఆయన తన ఆత్మ అను సంచకరుణ్ణు
మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఉమ్, వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. ఉమ్, కనుక ఈ దేహంలో నివసించున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండియు ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాము. ఉమ్. ఈ దేహంలో ఉన్నంతకాలం దేవునికి ప్రభుకి ఎక్కడున్నాం? దూరం. దూరంగా ఉన్నాం. ప్రభువుకి దూరంగా ఉన్నామంటే ఆయన మనతో లేడని కాదు. నేను మీతో ఉందను, మీలో ఉందనని చెప్పాడు, ఉన్నాడు. అయితే ఏంటంటే ప్రత్యక్షంగా లేడు, పరోక్షంగా ఉన్నాడు. ఇప్పుడు మనం చూడలేము మన ప్రభుని. మన మధ్యలో, మీ మధ్యలో నేను ఉన్నాను, ఎక్కడిద్దరు ముగ్గురు కూడా ఏంటో అన్నాడు. ఎక్కడ కనపడుతున్నాడు మనకి, కానీ ఉన్నాడు. అయితే మనం ప్రత్యక్షంగా చూడాలి అంటే ఈ దేహాన్ని విడిచిపెట్టి అమర్త్యమైన దేహాన్ని మనం ధరించుకున్నప్పుడే ప్రభువుని చూడగలుగుతాం. చూడండి, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనం. 1 యోహాను పత్రిక 3వ మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు అన్నట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు. ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక. ఆయన ఉన్నట్లుగానే ఆయన ఏం చేస్తాం? ఎప్పుడైతే ఆయన మహిమదేహంతో వస్తాడో, మనకి మహిమదేహాలు ఇస్తాడో, అప్పుడు మధ్య ఆకాశంలో ఎదుర్కొంటామో ఆయన ఉన్నట్టుగానే మనం చూడబోతున్నాం. అప్పుడు ప్రత్యక్షంగా చూస్తాం, ఇప్పుడు పరోక్షంగా చూస్తున్నాం. మనం కూడా ఒకవేళ మన బంధువులు ఎవరైనా ఇతర దేశాల్లో ఉన్నప్పుడు ప్రత్యక్షంగా చూడలేము మనం కదా. ఏ బొమ్మలు, ఫోటోలు పెట్టుకుంటాం. ఈ రోజుల్లో ఈ వీడియో కాల్స్ వచ్చినాయి కాబట్టి అలా చూడటమే, కానీ అలా చూసినా తృప్తి ఉండదు కదా. నేను ఇండియా రావాలంటారు, నేను అమెరికా రావాలంటారు, మనం కదా బయట ఉన్నవాళ్ళు అలాగా ఉంటూ ఉంటాం. అయితే ఇప్పుడు మనకి దూరంగా ఉన్నాం, అంత తృప్తి లేదు. ప్రభుని కళ్ళారా ఏం చేయాలి? మనం చూడాలి అనే నిరీక్షణతో జాగ్రత్తగా ఈ లోకంలో ప్రభుని ప్రేమిస్తూ కొనసాగాలి. తర్వాత మనం వెనకొద్దాం మనం. అయితే ఆ స్వాస్థ్యం ఉంది కనుక మనం మన కొరకు భద్రపరచబడి ఉన్నది. ఎవరు కూడా దాన్ని దొంగిలించలేరు, అపహరించలేరు. అటువంటి స్వాస్థ్యం మనకు ఉంది కాబట్టి నిశ్చింతగా దాని కొరకు సిద్ధపడాలి. అయితే ఇక్కడ 6వ వచనంలో ఏముందంటే, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు. దేన్ని బట్టి? పరలోకమందున్న స్వాస్థ్యాన్ని బట్టి మిక్కిలి ఆనందిస్తున్నారు. ఈ లోకంలోని వెండి బంగారాలను బట్టి కాదు కానీ, లేకపోతే ఈ రక్త సంబంధాలను బట్టి కాదు కానీ, లేకపోతే భూ సంబంధమైన వాటి విషయంలో కాదు కానీ, పర సంబంధమైన స్వాస్థ్యాన్ని బట్టి మనం మిక్కిలి ఆనందించేవారుగా ఉండాలి. ఎప్పటికప్పుడు మనం పైకి పరిసంబంధమైన వాటిని వెతికేవారుగా ఉన్నప్పటికీ కూడా అనేక సార్లు భూ సంబంధమైన వాటిని బట్టి ఏం చేస్తాం? అతిశయిస్తాం. అందుకనే అటు దాన్ని అపోస్తలుడైన పౌలు అలాగా భూ సంబంధమైన వాటి నుంచి బట్టి అతిశయించకుండా ఉండేటట్టు నేను సమస్తాన్ని పెంటతో ఎంచుకున్నానని చెప్పాడు. అంటే నాకు ఏది ముఖ్యమో పరిసంబంధమైందే, స్వాస్థ్యమే ముఖ్యం. సో కాబట్టి అటువంటి గొప్ప భాగ్యాన్ని, గొప్ప ధన్యతను, శాశ్వత కాలం ఉండే ఆ స్వాస్థ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. స్వాస్థ్యం అనగా పితృపారంపర్యంగా వచ్చాడు. మన దేవుడే తన స్వాస్థ్యాన్ని మనకి ఇస్తున్నాడు. కాబట్టి దాన్ని బట్టి మనకు ఆనందం ఉంది. దాని కొరకు మనం గురి కలిగి నిరీక్షణ కలిగి జీవించాలి. అయితే అవసరాన్ని బట్టి ఊరికే కాదు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతం కొంచెం కాలం మీకు దుఃఖము, ఆ స్వాస్థ్యం మనకుంది కాబట్టి మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. ఇంకో పక్కన సాతానుడు శోధిస్తూ ఉంటాడు. నానా విధములైన శోధనలు కలిగినప్పుడు ఏం చేయాలంటాం మనం? కొంచెం కాలం మీకు దుఃఖం కలుగు. అది శోధన వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు శ్రమ కలిగింది అంటే
స్వస్థ బుద్ధి కలిగిన వారు, విశ్వాస సంబంధమైన దృష్టి కలిగిన వారు యోగు వలె ధైర్యంగా ఉంటారు, బలంగా ఉంటారు. అందుకనే దానియేలు 11:32 కూడా ఈ మాట ఉంటుంది, చూడండి. దానియేలు 11:32. దానియేలు 11:32 చదివేవాడు త్వరగా తీసి చదవండి. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరుచుకొనును. అయితే తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. కదా, లోకం అంతా ఇచ్చకపు మాటలు, ఉన్న లేని మాటలన్నీ కూడా చెప్పుకుంటారు. అయితే నెక్స్ట్ పార్ట్ చదవమ్మా. ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరుచుకొనును. తర్వాత అయితే తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యం. తమ దేవుని ఎరుగువారు ఏం చేస్తారంటే బలము కలిగి గొప్ప కార్యం చేస్తారు కదా. ఇప్పుడు శద్రక మేషక అబేద్నెగో తీసుకొని గొప్ప కార్యాలు చేశారా లేదా? రాజు సైతం ఆశ్చర్యపడిపోయాడు, తాను కూడా దేవుని స్తుతించకుండా ఉండలేకపోయాడు. అట్లే దానియేలు కూడా దేవుని ఎరిగిన వాడు కనుక గొప్ప కార్యాలు చేశారు. దేవుని యొక్క ప్రత్యక్షత అంత్యకాలంలో వచ్చేటప్పుడు సాతాను తన వివేచన, తన యొక్క ఆ ప్రవచనం వివేచన రాకుండా, దేవుడు సంకల్పించింది రాకుండా మధ్యలో, ఆకాశం మధ్యలో అడ్డగించినప్పుడు, తను ప్రార్థన చేస్తున్నప్పుడు మిఖాయేలు వచ్చి ఆ వర్తమానం తనకు తెలియజేసగలుగుతాడు. కాబట్టి ఆ జ్ఞానం అంతా కూడా ప్రకటన గ్రంథంలో ఎలా జరుగుతుందో ఆ విషయాలన్నీ కూడా దానియేలు ముందే మనకి రాసి పెట్టాడు. ఈ జరిగే ప్రవచనాలు ఒకటొకటి ఉండవు, కానీ అనేక మంది ప్రవక్తలు, 2 లేక 3 కనీసం దాన్ని స్థిరపరుస్తారన్నమాట. ప్రకటన పాత నిబంధన కాలంలో మనకి అది ఇవ్వబడినప్పటికీ, అది కొత్త నిబంధనలు ఇవ్వబడినప్పటికీ, పాత నిబంధనలు అనే దాన్ని ఎవరు? దానియేలు ప్రవచించారు. ఇట్లా రెండింటినీ కూడా మనం టాలీ చేసుకోవాలి. అందుకని మనం దేవుని ఎరిగిన వారం అయితే శోధనలు వచ్చినప్పుడు పెద్దగా వాటిని బట్టి దుఃఖపడం, కానీ ఆ శోధన పరీక్షలు వచ్చినప్పుడు, కొన్ని శ్రమలు కలిగినప్పుడు, శ్రమలు ఎలా వస్తున్నాయి అలాగే దేవుని యొక్క ఆదరణ కూడా ఉంటుంది. జయించిన వారి ధన్యులు అనమాట, వారి బహుమానం అత్యధికం అవుతుంది. సో వారి ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే తన నామానికి మహిమ తెచ్చుకుంటాడు. ఎదిరించే వారిని, సాతాన్ని కూడా సిగ్గుపరిచేవాడు ఉంటాడు. తర్వాత నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షల వల్ల శుద్ధపరచబడుతున్నది కనుక దాని కంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదే. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనత కలుగుటకు కారణము. సో ఎవరికి మెప్పు మహిమ ఘనత కలుగుతుందంటే యేసుప్రభు ప్రత్యక్షతలో, 2వ రాకడలో. ఇదేంటి ఈ శోధనలు ఎందుకు వస్తున్నాయంటే మనల్ని పవిత్రపరచడానికి, శ్రమల ద్వారా తీసుకుని వెళ్ళి మనల్ని ఏం చేస్తాడు. అందుకనే సువర్ణం, బంగారం ఏమవుతుందంటే దాంట్లో మాలిన్యం పోవాలంటే మూసలో వేసి కాలుస్తారు. ఆ కాల్చినప్పుడు దాంట్లో ఉన్న మస్టు పోతుంది, అది కరిగి శుద్ధ సువర్ణం అవుతుంది. మనం కూడా పరిశుద్ధపరచబడ్డాం. ఈ శ్రమలన్నింటిలో కూడా మనం తట్టుకొని ప్రభువునే కనపరిచి విశ్వాసంలో స్థిరపడి, విశ్వాసంలో బలపడి, దేవుని కార్యాలు ఆపకుండా మనం చేస్తున్నప్పుడు, అప్పుడు ఈ చేసిన దాన్ని బట్టి, మనం చూపిన ఆ ధైర్యాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి దేవుడు పరలోకమందు మనల్ని ఏం చేస్తాడండి, తిరిగి వచ్చినప్పుడు ఘనత, మహిమ, మెప్పు కలిగిస్తాడు. అది బలామంచ దాసుడు అంటే ఊరికే కాదు, అలాగా నమ్మకంగా ఉండాలి. సో అలాగా ఉన్నట్లుగా దేవుడు మనందరికీ తన కృపను చూపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం.